హాయ్ అండి. చికెన్ కర్రీ పర్ఫెక్ట్‌గా రావాలంటే సింపుల్ టిప్స్ ఫాలో అయితే వస్తుంది. రెసిపీ విధానం వచ్చి చూపిస్తాను. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్‌లో 1 ఇంచు అల్లం, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడంత కొత్తిమీరనేసుకొని, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్‌నేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిలేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలానేసుకొని ఒక 30 సెకండ్స్ అయితే వేయించుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొనైతే యేసుకొని, ఉల్లిపాయలన్నివి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక మిక్సీ పట్టించుకున్న పేస్ట్‌నేసుకొని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక మీడియం సైజ్ టమాటోని మిక్సీ చాప్ చేసుకొనైతే వేసుకోవాలండి. టమాటో అంతా మెత్తగా అయినంత వరకు వేయించుకోవాలి. టమాటో వేగిన దాంట్లో అరకిలో వరకు చికెన్ అయితే క్లీన్ చేసుకొని యేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు పసుపునేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ వస్తుంది కదా! ఇంకిపోయినంత వరకైతే చికెన్‌ని మగ్గించుకోవాలి. ఒక 6, 7 నిమిషాలకైతే వాటర్ ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, అర టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు జీరా పౌడరు, అలాగే 1 ½ టీ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగునేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గించుకోవాలండి. పెరుగులో వాటర్ ఉంటుంది కదా! వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అంతవరకు ఇంకించుకోవాలి. ఇలా వేగిన దాంట్లోని 1 గ్లాస్ వరకైతే వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. చికెన్ అంతా ఎగిపోయింది కదా! 1 గ్లాస్ వరకు వాటర్ అంతా సరిపోతుంది ఉడకడానికి. వాటర్ యేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 10-12 నిమిషాలు అయితే ఉడికించుకోండి. చికెన్ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతినేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్‌గా చేసే చికెన్ కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.